అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వారు ఎదురు చూసిన విషయాల్లో అధిక శాతం మీకు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. ముఖ్యంగా మీరు ఆశించిన విషయాల్లో ఆశాజనకంగా ముందుకు వెళ్ళడం, ఎదురు చూసిన వర్తమానాలు పొందడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, మిత్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి మీరు కృషి చేయడం, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైనవన్నీ పొందడానికి అవకాశం మొదలైనవన్నీ ఉన్నప్పుడు కూడా అధిక శ్రమతో వీటిని సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. శ్రమతో అనుకున్న పనులని సాధించగలుగుతారు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీరు పూర్వపు రుణముల విషయం కానీ, పోటీల విషయాల్లో కానీ, ప్రత్యర్థుల మీద విజయం విషయంలో కానీ, మీరు తీసుకునే నిర్ణయాలలో, శ్రమతో వృత్తిపరమైన విషయాలలో, వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకున్న విషయంలో కానీ, మొత్తం మీద వాటిని సహకారాన్ని ఆశించినప్పుడు వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణతో ఉన్నప్పటికీ కూడా మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది మీరు అధిక శ్రమతో సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, నిరుద్యోగులకి నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం, దూర ప్రదేశాల నుంచి మీకు ఆహ్వానాలు అందడం, వృత్తిపరమైన విషయాలలో ఏదన్నా మీరు ఇంటర్వ్యూ లాంటివి మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? ఇక్కడ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక ప్రశాంతతతో కూడిన విషయాలలో కొంత మీరు ముఖ్యంగా ఏదైనా పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే కుటుంబ పెద్దలతో కానీ ఘర్షణలు రాకుండా మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ, మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడడం బట్టి ఆర్థిక పరంగా అభివృద్ధి, అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా మంచి సఖ్యతని పెంపొందించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పౌరుషం అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యంలో చురుకుగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లే దిశగా చేసే ప్రయత్నాల్లో అతి వేగం ఉంటుంది కనుక వీలైనంత వరకు నిదానత అవసరం అని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.